ఏంటిదే ఏమైనా ఇందాక వండుకుంటా పండుగ రా ఈరోజు ఈ రోజు అన్ని నిమ్మలంగా ఉండనిరా నన్ను రోజు రేరా అమ్మా నువ్వు నిమ్మలంగా ఉండాలంటే పని చేయి ఏంది నిమ్మలంగా పంచా ఫస్ట్ ఉర్రకు నువ్వు ఉర్రుడు కాదురా పోయి సామాన్ తెపోరా ఇలా పండుగరా మంచిగా లేచి కొత్త బట్టలు వేసుకొని తానం చేసి కొత్త బట్టలు వేసుకొని మంచిగా ఉంటారు నువ్వేంద్ర గిట్ల పంట నాకు వాళ్ళు చూడుకో నాకేం లేవు బట్టలు ఏం లేవు నాకు మీ తోటలు చూడుకోగా వాళ్ళు తోట కోసుకుంటే తోట మీద కోసుకోనా మరి నువ్వేమన్నా కోసుకున్నా ఫస్ట్ అయితే సామాన్ తెచ్చి పోరా లేరా ఏంటిది మొగోళ్ళు చేసే పని కూడా ఆడోళ్ళు చేయాల్సి వస్తుంది వచ్చిందండి వయ్యారి ఎందుకు పుట్టారో నాకు అర్థమైతే లేదు ఏమైందమ్మా ఇంకేం కావాలే ఇంకా తోటోళ్ళు చూడుకో మంచిగా పొద్దుగానే లేచి తానం చేసి కొత్త బట్టలు వేసుకొని ఎంత ముద్దుగా రెడీ అయ్యిండు వీడున్నట్టు ఏం కక్కరికైతలేడు నాకు లేమటలు ఎత్తలేడు ఇలా ఉడొర్రిస్తాడు నన్ను నేను లేపుతుంది ఇక తల్లి లేపుతానే లేవలేదు చెల్లెపై లేపితే లేపుతాడు చెల్లే అనుకుంటా లేపుతాడు అన్నయ్య అన్నయ్య లేవరా అమ్మ తోడు నువ్వేం దగ్గర తిరిగా తయారైనావు మంచిగా ఉన్నానా మంచిగా పాడుపడ్డావు కానీ ఇవాళ ఏం దగ్గర తిరిగి ఎందుకు తయారైనవే ఇవాళ పండగ కదా అందుకే పండుగనా ఏం పండుగ తెలుసా అని ఇవాళ ఏమో ఏమోనా పండుగ ఎందుకు తయారైనవా అని అమ్మ పండగ అన్నది అందుకే తయారైనా అమ్మ పండుగ అన్నది తయారైనవు మొన్న తెచ్చిన కొత్త డ్రెస్ వేసుకున్నావు మళ్ళీ వచ్చే పండుగ మళ్ళీ అడుగుని అని పడతావా అంతేగా 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 నువ్వు కట్టబడి దాన్ని కొనిచ్చినా మాట్లాడతాను వారా నీ కాకుండా ఎవరు కొనిచ్చిలా డ్రెస్ దానికి అడుగు ఇక నువ్వు కనుక కొనిచ్చినావు తీగ మొన్న బాగా మాట్లాడతాను ఏందే గట్లా తిట్టుకుంటా పోతాను చెప్తలేవేందా నేను కొన్నా అని ఊరుకున్నా అరెత్తుకి అయితే ఎప్ప శాత కాదు కానీ డ్రెస్ గిస్సు కావాలని ఆడుకోనికైతే మంచిగా శాతం అవుతుంది ఏ పోయిందా ఏ పో సగం పని చేసుకో లోపలివి ఏంటిది పోయేది ఫస్ట్ నువ్వు లే ఎందుకు లేచి రెడీ కాపో ఎందుకు ఏం రెడీ కావాలి ఎందుకంటే వేంది ఇవాళ పండగ పండుగ ఏం పండుగ బాగా పోయేస్తాను నువ్వు నీ పని నువ్వు చూసుకో నా పని నేను చూసుకుంటా నీ డ్రెస్ నేను కొనియలే అన్నావు కదా నీకు నాకు మాటలేవు నన్ను వీడు కొట్టిందే పోరా బండోడా ఆంటీ ఆంటీ ఏ డింబి డింబిరో డిండి డిండి ఆంటీ వచ్చిందిరో అడిగితే ఏమన్నా అనుకుంటుందో ఏమో అడగపోతే తప్పదు అక్క అక్క మా ఇంటికి ఎందుకు వచ్చిందంటే ఇంట్లో మా అమ్మ ఉన్నది మా అమ్మ లేనప్పుడు రాబో మాట్లాడుతున్నా మీ అమ్మ కోసమే వచ్చిండ్రా నీకుందే 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 అది కన్ఫర్మ్ నీకుందే మా అమ్మ కోసమా ఎందుకు మామిడాకు ఉందేమో తీసుకుపోదామని వచ్చిండ్రా ఏంది మామిడాక ఏంది నీకు మామిడాకు కావాలా మామిడాకు నా ఇంటికి వచ్చాడు కానీ బతిమాడుతాను నువ్వు మామిడాకు కూడా కదలే నీకు పక్కింటి అవుతుంది ఎదురింటి వాళ్ళని అవుతుంది నా కాడికి వచ్చాడు కానీ నువ్వు నీ ముద్దులో కట్టె పెడుతూ తెల్ల మసాలా ఆడదాన్ని తెల్ల మసాలా వేసుకొని ఉప్పుని తెచ్చి అడుగుతాను మామిడాకు వామ్మో మామిడాకు లేదు ఏం లేదు ముందు ఇక్కడ నుంచి పోండి ఆంటీ మిమ్మల్ని మా అమ్మ చూసింది అనుకో కుక్క బూతులు తిడుతుంది పోండి ఆంటీ ప్లీజ్ పోండి అయ్యోకి మామిడి కోసం గింత దూరం వచ్చినావా చెల్లె తీసుకోపట్టు మీరు కొత్తగా కనపడుతున్నారు మీరు మారారు మీరు మారారు మీరు మారిపోయారు ఒక కీకైతే దీంతో వాడంటే దానికి దీంతో పంపపోతురా నేను ఇంటికి పనులన్నీ అయినాయా ఇక ఒక్కదాన్నే కదా అక్క కింద పడి మీద పడి ఏదో చేసుకుంటానా అయ్యో సరే సరే మెల్లగా పనులన్నీ తీసుకొని రాపోచ్చి ముచ్చడి పెట్టుకున్నాను సరే అక్క ఇంత మంచి అమ్మను పట్టుకొని అమ్మ నువ్వేనానే కుక్క ఎగబడ్డట్టు ఎగబడుతూ ఇయ్యాలేందా ఇంత నిమ్మలంగా ఉన్నావు అంటే ఇవాళ కొత్త సాలు కదనే బిడ్డ ఇవాళ ఎట్లుంటే సంవత్సరం మొత్తం అట్లనే ఉంటారట
అందుకే కొంచెం మంచిగా ఉందామని. ఏంది నువ్వు ముందు ఇంట్లో మంచిగా చూసుకోవే, తర్వాత బయట వాళ్ళ దగ్గర మంచిగా ఉందువు. పొద్దుగాలే కాదా తిట్టి శాపనార్థాలు పెట్టినావు, ఏమో డీసెంట్గా ఉంటుందట. మండుతున్నట్టుంది. నీకు నవ్వెందుకు వస్తుంది? ఏం పరస్కాలు ఆడతాడు? పరస్కాలు అవుతానా మీ ఇద్దరికి? లేకుంటే ఏందమ్మా, పొద్దుగాల లేపంత ఆగమా అని చేసి ఇప్పుడేమో మళ్ళీ నిలబడి చూస్తాను. లేకుంటే ఏంది లేదు, గీకుంటేంది లేదు, సపడగా మూసుకో పండు అన్నోనివి. పొద్దుగాల కుక్కలు ఎక్కువ కాకుండా ఏమో మాట్లాడతాను. వాడుకోనికి ఎక్కువైతే అందరూ చెప్తాను, వచ్చిన చింతపండు చేస్తా వాళ్ళు. మామిడికాయ చెప్పపోయి మామిడికాయ ఏం లేదు. అబ్బా పోరా, నేను రీల్స్ చేసుకోవాలి అసలే. ఏంది రీల్స్ చేసుకుంటావా నువ్వు? ఈ పిచ్చి మొక్కన్నానా? నువ్వే అన్నావు కదమ్మా, ఇప్పుడు ఈ రోజు ఏం చేస్తే సంవత్సరం మొత్తం అదే చేస్తారని. అందుకే రీల్స్ చేసిండు అనుకో, సంవత్సరం పొడుగుతా రీల్స్ చేస్తా. ఎంతకి తెగించారా? అప్పుడు బొచ్చడు ఫాలోవర్స్ అవుతారు తెలుసా నాకు. అట్లనా? మరి చదివేడు పోవాలా సంకనాకలనా? ఆనే ఉంటదమ్మా, ఏడుంటది అమ్మా అంటే ఎలా ఏం పని చేస్తే సంవత్సరం మొత్తం అదే పని చేస్తారా అని చేస్తారు. అయితే ఒక ఫుల్ బాటిల్ లాగుతా, సంవత్సరం మొత్తం ఫుల్ బాటిల్ లాగుతానా? పండుగ పుట్టి కూడా నేను తాగుతా అంటారా? పనికి పోయి పైసలు సంపాదించుకోవాలని చూసుకుంటారు. నువ్వేంద్ర తాగుతా అంటాను? తలకే మాసినాడా? అంటే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఇప్పుడు మామిడికాయలకు మామిడాకులకు పోతే సంవత్సరం పొడుగుతా మామిడికాయలకు మామిడాకులకే తిరుక్కుంటుంటా. మరి అప్పుడు నేనే సంపాదిస్తా పైసలు. నీకు ఎన్ని చెప్పినా నీ బతికింతాయి ఇక నువ్వు మారో పోతు. ఒకరు నువ్వు రా బచ్చాపాలనే చేసుకుందాం. బచ్చప్పలు చేసుకుంటా రీల్ చేయిపో, బటర్ఫ్లై రీల్. అక్క ఆంటీ మా ఇంటికి ఎందుకు వచ్చినావు? మా అమ్మ ఉన్నది లోపల, తిట్టి చంపుతుంది నిన్ను. పచ్చళ్ళకి వేప పువ్వు లేదు పిల్లగా, గదే తీసుకుపోదామని వచ్చిన. ఏంటి కోసం మా అమ్మ దగ్గరికి వచ్చావా? మా ఇంటికి? అవును. అమ్మ తోడే. ఏదో తేడాగా ఉందేంటి? ఏందే నా ఇంటికి వచ్చి వేప పాడుతాను నన్ను? ఎంత దమ్ము, ఎంత ధైర్యం మీకు అసలు? నీకు సిగ్గు అనిపిస్తలే? మొన్నడే ఆయన నాతో లొల్లి పెట్టుకున్నావు. ఇంకా వేప పూలు లేని బతికేనా అది? నీ ఆంటీ నీ దండం పెడతా, విజువల్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోతాను. ఘోరం కుట్టుడు కొడుతుంది మా అమ్మ. మీ ఇంటికి లేదు నీ దండం పెడతా. ఇంటికి చెల్లే చెల్లే ఇగోరా రేపు కోసమే కదా వచ్చింది. అవునక్క. కీకెత్తే నేను తెచ్చిపోతున్నా చెప్పు. ఎందుకు అక్క, తీసుకుపోయినా కదా. సరేలే సరే పో. ఇంత మంచి అమ్మని పట్టుకునేమో అన్న చెల్లెలు బాగా తిడతారు. ఓ అమ్మ నువ్వే నానిది? ఇది నేను చూడలే. నేనే నా రోజులేకలేనా ముందుకు వచ్చిందాన్నే ఓర్వవు, గిట్లా అన్ని దాన ధర్మాలు చెప్తాను ఏంటి అయ్యాలా? ఇలా కొత్త సార్లు కదరా, ఈ ఒక్కరోజు మంచుకుంటే మొత్తం ఇక 365 రోజులు మంచిగా ఉండొచ్చు. అందుకనే ఈ ఒక్కరోజు అన్న మంచిగా ఉందామని. మా అమ్మ చూడదే మారిందంటే నేను మారడంలో తప్పు లేదు. మారుతా, నేను మార్చుతాను. మా కర్రె సుఖాన్ని కూడా మారుతా. పోతా మామిడికాయ చెప్తా. ఏడున్నాడు ఇప్పుడు? కర్రడా అంటే మీకన్నా ముందే వచ్చి మామిడికాయలు తెంపుకొని పోదా అనుకున్నారా? అందుకే లేపలే. నాకంటే ముందు వచ్చి తెంపుకొని పోతే ఇక నేను చూసుకుంటా కూర్చుంటా అనుకుంటావా? నాకు తెలుసురా వెయిటింగ్ చేసినా ఈ గల్లికి వేస్తామని తెలుసు కదరా మరి. చెప్పిన ఆకు తెంపుకోపోయిందిరా. చెప్పు. అందుతలేదా తాడి తాడి ఎగురు ఎగురురా. చాలరా. అరే నీకు కూడా తెలుసారా, ఇవాళ ఉగాది కదా, ఇవాళ ఏ పని చేస్తే సంవత్సరం పొడుగుతూ అదే పని చేస్తారట. అవునారా? అయితే ఇవాళ ఒక్కరోజు మా ఫోన్ని ఓయకి పట్టుకోపోతా. 365 రోజులు ఓయాలనే ఉండొచ్చు. పిచ్చి పాడుకో. ఎవరన్నా మొగోడు అని ఉంటే తాగుతా అంటాడు, తింటా అంటాడు.
నువ్వెవరా పోరిని పట్టుకొని పోతా అంటావు మీ అమ్మకి చెప్తారు అదే ఈ కథలు పడ్డామంటే టక్క పోయి ఆ ఇంట్లో ఇచ్చి ఆ పూలు గీలు అవన్నీ ఇంట్లో ఇచ్చి చక్క బయటికి రా సాయంత్రం అవుదాం నడుపో పోరి పట్టుకొని పోతారట ఏం సోకురా ఇది నీ సోకు పాడు కానీ కరిమ్మకొల మేము మంచం తీసిళ్ళు చెత్తరు తీసిళ్ళు అన్ని అమ్మాయిలు ఎదురు గీతిరిగా పని చేస్తాళ్ళు మమ్మీ ఇక నీ మామిడికాయ చేద్దా ఏంటిదిరా మామిడికాయ అమ్మన సకంగల్లో కొడుకు వాడికి తెచ్చినవారా ఇచ్చి పడేస్తాం మరి ఏమనుకుంటాను సరే సరే కాదమ్మా ఇప్పుడు ఉగాది పచ్చడి చేస్తావు కదా అలా వేప పూత ఎత్తారు కదా అవును ఎత్తారు అది చేసేది పడుతుంది కదా దాని బదులు గులాబీ పువ్వులు ఏంది కనకాంబరాలు మల్లెపూలు ఎత్తి అయిపోతుంది కానీ చూడా ఉగాది పచ్చడి అంటే 7 రుచులు ఉండాలిరా అన్ని రుచులు కలుపుకొని తాగాలి ఇయ్యాల తెలుసా గులాబీ పూలు మల్లె పూలు వేసుకుంటారా ఏమో మరి పూలు ఎత్తాలి కదా అని చెప్పి చక్కరా ఇంట్లకు అమ్మా మన ప్లాన్ మస్తు వర్కౌట్ అయింది కదనే పక్క మొక్కందానా ఏం ప్లానే ఒరే పిచ్చోడా ఇలా పొద్దున్నే దుకాణంలో పోయి అన్ని సామాన్లు తెచ్చి పని మొత్తం పూర్తి చేసుకున్నాం నువ్వు ఎట్లాగో పని ఉంటేనే లేస్తా అంటావు అందుకే సామాన్లు తేవాలే లే అని నిన్ను లేపినాం అబ్బా కాసేపు నీకు ఒక గంట వండుకుంది కదా లేచినావే ఎట్లా లేచినావు కదా పారా తానం చేద్దు లేదు పని ఇవాళ చేయనే ఏ రారా. ఆగే ఇది గడ్డలు ఉన్నది కరగాల ఏహే ఈ ఏతనే మళ్ళీ తొందరగా కరుగుతుంది అంత ఒకసారి మళ్ళీ అదోసారి ఇదోసారా అమ్మా ఏంది ఈ కుండ వల్ల కొడితే ఏం కదా అని కొత్త సాల్కులు కుండ వల్ల కొట్టాంటావేంద్రా అంటే ఇలా చెయ్యి కింద అత్తలేదు ఏంది చెయ్యరు కింద అందుకే దుడ్డ బలిసినట్టు బలవద్దు అనేది నీ లెక్క గాలతో కొట్టుకోబెట్టాలి లెక్క పల్వన్నా ఎక్కువ ఏకు ఇంకోసారి పెడతావా చెయ్యి అది కంకణ కట్టలేదా ఇంకా వాసన మస్తు వస్తుంది తొందర దేవే ఎంతసేపు ఆకలి అయిపోతానా చేస్తే తెలుస్తుంది వాసన గురించి కూసో లే పానం అవుతలే పోరడా అమ్మా వచ్చిన అరే వచ్చినవారా అయ్యో అప్పుడు ఎప్పుడు పిలిచిన పొద్దుగాలతా కూసో నువ్వే ఓడిపోయి ఏ ఆగురా నువ్వు నేనే పిలిచిన అమ్మ పోయిపోయి అనదగానే ఎందుకు పిలిచిన అబ్బాయిల నుండి అమ్మా నేను వెళ్ళిపోతా ఏ కూసరా ఏంద్రా మాటలు గట్లా అంటావు పాపం వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పుడే చచ్చిపోయిల్రా నీకంటే అమ్మ నాన్న చెల్లి అందరు ఉన్నారు కాబట్టి పండుగ చేసుకుంటావు వాడు ఎట్లా చేసుకుంటారా చెప్పు అయినా పెడితే పుణ్యమే వస్తుంది కానీ పాపం రాదురా అరే అన్నయ్య పండగ అంటేనే నలుగురితోని కలిసి చేసుకునేదిరా నీలా ఒక్కడు చేసుకునేది కాదు అబ్బో ఇలా మొత్తానికి అందరు ఘోర డైలాగ్ కొడతారు సరే ఇచ్చి తలగాడు తినరా ప్రతిసారి అక్క మళ్ళీ ఏం కావాలవ్వా బెల్లం కావన్నా అల్లం కావన్నా ఎందుకు చంపుతాను మమ్మల్ని ఇట్లా పండగ శాఖ చేసుకునేవా ఒరే ఎందుకు కోరుతానురా ఫస్ట్ దేనికి వచ్చిందో కనుక్కోవాలి కదా అన్న దాన్ని విలువు ఇంటి పక్క దాన్ని విలువు ఇంటి ముందు దాన్ని విలువు ఉండే 4 రొట్టెలు ఏం కావాలి చెల్లె ఇట్రా ఇటు అత్తాంది ఇంత పచ్చడి పోసి ఒక రొట్టి ఇచ్చుకుంటాను పచ్చడి పోసి రొట్టి ఇచ్చి బాండ్ పేపర్ తెచ్చి రాసిచ్చి పట్టుకొని పోతుంది నువ్వు కూర్చో చెల్లె నువ్వు కూర్చో పిచ్చోని ఆరా నువ్వు
నువ్వు ఇయ్యవు ఇచ్చేటోళ్ళని ఇయ్యనియవు. అక్క అడగాలంటే ఎట్లనో అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది నీకు? గిన్నె అడిగిపోయిన దానివి, గిన్నె అడకపోయిన దానివి, ఇప్పుడు గీ రెండు రొట్టె ముక్కును గీ నీళ్ళు అడగనీకి నీకు అడగడానికి ఏదో అనిపిస్తుందా? అడగా అంటే అడుగు. అన్న అడుగుతానని ఫీల్ కాకుండా అక్క, నా మొగుడు నన్ను వదిలేసిపోకపోతే ఇసోంటి 2 పిల్లలు ఉందరు నాకు. ఈ పండగ పూట సంతోషంగా ఉందును, కానీ ఇప్పుడు తెలుస్తుంది అక్క నేనేం కోల్పోయాను. ఇప్పుడు అవన్నీ ఎందుకు తీసేళ్ళే? ఇగో పచ్చడి తాగు. నీకెందుకురా సాల్ తాగిన కాడికి మళ్ళీ తెల్లారి ఉరకాలి. అమ్మ గీచిగా తింటుంది ఏంటి? ఎంత ఆకలి అవుతుందో చెల్లకు. తినండి. కుక్క బొక్క దొరుకుతా కంకినాడు కంకుతుంది కాదే. వాటి సడన్ తప్పుతుంది నీళ్ళు. అక్క ఒకటేవా? 2 ఉన్నాయి, ఒకటే ఇలా గాతిగా తినే గిట్ట తయారైన సగం అండి నీ భాషను. వద్దు ఎంత ఆకలితో తింటాందో తినని. ఇంకోటేవా అక్క? అక్క నాకు ఒకటేవా? తినరా ఇగో పట్టు. అది కడపాకాయ నువ్వు కూడా గట్టే తింటాను. ఏంద్రా గట్ల చూస్తాను? అవ్వా చెల్లె పండుగ అంటే ఏంటిదే? పొద్దునేమో అన్నారు. నలుగురితో కలిసి చేసుకునేది. మరి నీ పొద్దుగాల పన్నోడిని ఎందుకు లేపిల్ల నన్ను మంచాలకెళ్ళి? చేసుకోర్రి, అందు పెట్టుర్రి, వానికి పెట్టద్దు, ఆనద కానీ పెట్టుర్రి. అక్క మీ కొడుకు ఫీల్ అయిందా? ఒక్కోసారి గట్లనే చేస్తాడు వాడు. ఏం కాదు అంటే బాగా ఆకలి అయినట్టున్నది, అందుకే అట్లా చేస్తాడు. అసలే దున్నున్నాడు కదా, ఆకలికి ఆసడు. మీరేమనుకోకండి, తినండి. అయితే మీ కొడుకు ఫీల్ కాలే కదా? ఇంకో బచ్చప్పుంటాయి అక్క, ఇంకో బచ్చప్పుంటాయి అక్క. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు?